రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎస్ఎస్ఆర్ గ్రాండ్ హోటల్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ 6 గ్యారంటీలపై కాంగ్రెస్ బండారాన్ని ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో ఆ పార్టీ నేతలను నిలదీస్తున్నారని ఎద్దేవా చేశారు। అందుకే 6 గ్యారంటీలపై అడిగితే మాట్లాడలేనని సీఎం చెబుతున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చునని అన్నారు। దొంగ వీడియోలతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు। ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ నీచానికి దిగజారుతోందని, కరీంనగర్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తెలవదని, రైతులు నిరుద్యోగులు సహా ప్రజలు అల్లాడుతుంటే కనీసం స్పందించిన నేత వినోద్ కుమార్ అని ఆరోపించారు। నాపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాని పొన్నం ప్రభాకర్ నా గురించి అవాకులు పేరుతో ఉండడం సిగ్గుచేటని అన్నారు। పొన్నం వ్యవహార శైలిని చూసి కాంగ్రెస్ నేతలే బెంబేలెత్తిపోతున్నారని పేర్కొన్నారు। సమాజంలో అనేక బాధలు ఎదుర్కొంటున్నది మాదిగలేనని, ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో మంది మాదిగలు బలిదానమయ్యారని గుర్తు చేశారు। ఈ నెల 8న వేములవాడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వస్తున్నారని, భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి అన్నారు। ఇక్కడికి రావాలని చెప్పి మేమందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది। వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని దగ్గర ఏర్పాట్లు ముందే చేసుకోవాల్సిన అవసరం ఉంది। జన సమీకరణ కానీ, బహిరంగ సభ వేదిక ప్రాంతం కానీ వెళ్ళిపోయి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి ఆ బహిరంగ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ప్రజలందరూ కూడా ఎదురుస్తున్నారు। నరేంద్ర మోడీ గారిని మేము ప్రధానమంత్రి చేయాలనుకుంటున్నాం, ఓట్లు నరేంద్ర మోడీ గారికే వేయాలనుకుంటున్నాం। అటువంటి గొప్ప వ్యక్తి మా ప్రాంతానికి వస్తున్నప్పుడు చూడడానికి తప్పకుండా మేము వస్తామని చెప్పి నిన్న టీవీలో వచ్చిన తర్వాత, వాళ్ళ పేపర్లో వచ్చిన తర్వాత ఒక చర్చ జరుగుతుంది। సరే, అనేక కారణాల వల్ల ఈ ప్రాంతంలో మోడీ గారి కార్యక్రమం లేకపోవడం, యోగి గారు తిరిగి రావడం, ఎట్టి బస్సులో మోడీ గారి యొక్క బహిరంగ సభను నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి తప్పకుండా విజయవంతం చేస్తాం। అన్ని ఏర్పాటు చేస్తాం। ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం। కానీ ప్రజలు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం, మోడీ గారికి కార్యక్రమం ఉంటే తప్పకుండా ఈ వేములవాడ నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాకు సంబంధించి నియోజకవర్గంతో పాటు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి మోడీ గారి యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను। మీడియా ద్వారా కార్యకర్తలందరూ కూడా కష్టపడి మోడీ గారు వస్తున్న విషయాన్ని గడప గడపకు గ్రామాల వారిలో ప్రచారం చేసే ప్రయత్నం చేయాలి। ప్రజలందరూ స్వచ్ఛందంగా రావడానికి సిద్ధపడరు। మన కార్యక్రమం వల్ల మోడీ గారు వస్తున్న విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయడం కాబట్టి ఎట్టి బస్సులో మోడీ గారి సభను విజయవంతం చేసే ప్రయత్నం చేస్తాం। విజయవంతం చేయాల్సిన కూడా అందరికీ కోరుతాను।